హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే నెయిల్ సర్వీస్ చూపిద్దాం అనుకున్నాను. అందరికీ తెలిసినట్టుగానే నాకు ఉన్న సెలూన్లో మీరు షార్ట్స్లో చూస్తే కూడా హెయిర్ స్టైల్స్ అనమాట, పోనీ టైల్స్ అనివ్వండి, ఈజీ హెయిర్ స్టైల్స్ అనేవి ఒక్కొక్క షార్ట్లో నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో నా వీడియోస్ ద్వారా మీకు హెయిర్ స్టైల్స్ అయితే వస్తున్నాయి, కానీ నా సెలూన్లో ఇంకొక సర్వీస్, నెయిల్ సర్వీస్ కూడా ఉందన్నమాట. ఖమ్మంలో నెయిల్ ఎక్స్టెన్షన్స్ అని పెట్టింది నేనేనండి. ఫస్ట్ నా బిజినెస్ ద్వారానే ఇంట్రడ్యూస్ చేశామన్నమాట ఖమ్మంకి. సో అవి ఏంటి, ఎలా పెడతాము, అండ్ ఇంకా దాని ప్రైజింగ్ ఏంటి, దాని ప్రాసెస్ ఎంత లెంతీ ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. తొందరగా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి. నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. సో నెయిల్ సెషన్ ఇలా ఉండాలి. నా నేమ్తో ఇలా చేయించుకున్నాను. మనం నెయిల్ ఎక్స్టెన్షన్స్కి యూజ్ చేసే ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనమాట. ఇలా ఉంటుంది. వీటిని మనము ఏమేం చేస్తామనేది నెక్స్ట్ ప్రాసెస్లో మీకు ఒక్కొక్కటి చూపిస్తానమాట. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అంటే అందరి ఫింగర్స్ ఒకేలాగా ఉండవు కదా, మనకున్న 5 ఫింగర్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అలా అనమాట. మనం నాలాగా నెయిల్స్ పెంచుకొని, ఇదిగో చూసారా ఎంత ఇలా ఉన్న వాళ్ళు, కొంచెం నెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు పెట్టించుకునే ప్రాసెస్ అనమాట నెయిల్ ఎక్స్టెన్షన్స్ ప్రాసెస్ అంటే. సో ఏ విధంగా చేస్తాము, ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ తీసుకుంటాము, అంత కాస్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని మీకు అన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్స్ పెట్టుకునే ముందు మన ఒరిజినల్ ఫింగర్కే మొత్తం అంతా ఇలా ఫైల్ చేసుకోవాలి. క్యూటికల్స్ తీసుకోవడము, నెయిల్స్ ఉంటే, నాకంటే నెయిల్స్ లేవు, నెయిల్స్ ఉన్న వాళ్ళకి నెయిల్స్ కట్ చేసుకోవడము, ఎంత షేప్లో ఉన్నదని షేప్ చేసుకోవడము, ఇదంతా ఉంటుందన్నమాట ప్రాసెస్. సో నేను ఫస్ట్ అయితే మీకు అన్ని ఫింగర్స్ చూపించట్లేదు, ఓన్లీ ఒక ఫింగర్కి మేము ఎలా చేస్తామనేది ఒకటి వీడియోలో. ఇప్పుడు అన్ని ఫింగర్స్ చూపించాలన్నా కూడా వీడియో అనేది లెంతీ అయిపోతుంది, కాబట్టి ఒక ఫింగర్ కనే చూస్తున్నాం. ఈ విధంగా ఫస్ట్ మనకి ఈ ఫింగర్కి ఇది ఎక్స్టెన్షన్ అనేది సెట్ అవుతుందా లేదా అని సైజ్ కూడా మేము ఒకసారి చెక్ చేసుకుంటాం అనమాట. ఇది సైజ్ ఓకే అని అనుకుంటేనే దాన్ని మనం స్టిక్ చేసుకుంటాం. ఇలా స్టిక్ చేస్తాం అన్నమాట. ఇంత లెంత్ ఉందన్నమాట. సో ఇంత లెంత్ను కూడా మనం కట్ చేస్తాము. నాకు ఎంత లెంత్, నాకంటే మీ కస్టమర్కి అయినా సరే వాళ్ళు ఎంత లెంత్ వరకు అనుకున్నారో అంత లెంత్ వరకు పెట్టుకొని దీన్ని షేప్ చేస్తాము. ఇప్పుడు నాకు ఇంత లెంత్ అవసరం లేదు కాబట్టి ఇలా సైజ్ అనేది తగ్గిస్తున్నాం అన్నమాట. సో నాకు అంతకన్నా అంత కూడా అవసరం లేదు, ఇంకొంచెం తగ్గించేసే. దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం షేప్ చేసుకోవాలన్నమాట. నాకు కావాల్సిన షేప్స్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇలా షేప్స్ ఉన్నాయి. స్క్వేర్, కోయిల్, రౌండ్, ఓవెల్, ఆల్మండ్, కాఫిన్, ఇలాగా అన్ని షేప్స్ ఉన్నాయి అనమాట. కస్టమర్స్కి కూడా ఏంటంటే ఈ షేప్స్ అనేది మేము చూపిస్తాము. దీంట్లో ఏ షేప్ కావాలంటే దాన్ని అట్లా నెయిల్ షేప్గా చేస్తాం. నేను ఆల్మండ్ షేప్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. దాన్ని వీళ్ళు తినేలా చేస్తుందో చూడండి. ఇలా మనం ఒక షేప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా ఫైల్ చేయాలన్నమాట. మన దగ్గర ఒక మిషన్ ఉందన్నమాట. సో అది యూజ్ చేసుకొని మనం షేప్ అనేది పైన అంతా ఫైల్ చేస్తూ ఉంటాం. ఇది మేము ఇప్పుడు నెయిల్కి పైన అప్లై చేసే జెల్ అనమాట. మేము ఇదైతే మనకి యాక్చువల్గా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అని అంటే మనకి 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే జస్ట్ ఇలాంటి నెయిలే ఇంకొకటి ఉంటుందన్నమాట. దాన్ని గ్లూ పెట్టేసేసి మనకి స్టిక్ చేసేసుకొని మనము ఫైల్ చేసుకొని నెయిల్ పాలిష్ మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ వేసేసుకొని పెట్టేసుకోవడం అనమాట. జెల్ పాలిష్ అనేది అది ఒక టైప్ ఉంటుంది. లేదు అదే ఏంటంటే ఎక్కువ డేస్ అనేది అది ఉండదన్నమాట. సో మనకి ఎక్కువ రోజులు కావాలి, ఒక 1 మంత్ మనకి ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి, లేదు ప్రైస్ పెడుతున్నాం కదా, ప్రైస్ అయితే ఎక్కువ పెడుతున్నాం కదా, సో ఎక్కువ డేస్ ఉంటేనే మంచిది అని అనుకున్న వాళ్ళు ఇలా ఎక్స్టెన్షన్స్కి వెళ్తారనమాట. ఇలా జెల్ అప్లై చేసుకోవడం ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్రెలిక్ నెయిల్స్ అనేది ఉంటుంది. దానికి మనం పింక్ పౌడర్ యూజ్ చేస్తాం. ఆ పౌడర్ కూడా మీకు చూపిస్తాను. సో ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం డ్రై చేయాలి. ఇలాగా కొంచెం సేపు ఒక 30 సెకండ్స్ 60 సెకండ్స్ డ్రై చేయాలన్నమాట.
అలా డ్రై చేసి మళ్ళీ మనం ఫైల్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లో మనం నెయిల్ పాలిష్ వేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఒక 1 ఫింగర్ది నేను మీకు చూపిస్తున్నాను. అలా ప్రతి ఫింగర్కి మనకి 10 ఫింగర్స్ అయ్యేసరికి మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ అనేది పడుతుంది. సో అంత టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టే దీనికి ప్రైజింగ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. చాలామంది ఈ ప్రాసెస్ అంతా మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరూ నెయిల్ ఎక్స్టెన్షన్స్ 2500 మేము ఛార్జ్ చేస్తాము. అది 2500 అంటే ఎందుకండి ఇంత ఛార్జ్ ఎందుకు చేస్తారు? హైదరాబాద్లో అలా ఉండదు కదా, హైదరాబాద్లో 1500 తీసుకుంటున్నారు, 2000 తీసుకుంటున్నారు, అలా కదా ఇలా కదా అని చెప్పేసి చాలామంది చెప్తారు. బట్ మనం చేసే ప్రాసెస్ కానీ దాని వెయిటింగ్ కూర్చొని నడుము ప్లస్ అవుతుంది. నాకైతే అలా ఉంటుంది. అంతసేపు ప్రాసెస్ చేసినప్పుడు మినిమం 2500 అనేది నా వరకైతే రీజనబుల్ అండి. నేనైతే అయితే ఇంతమంది కస్టమర్స్ ఇలా చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి చూసినా కూడా నాకు ఆ ప్రైస్లో ఎవరూ చేయరు. నేను టీస్ డ్రైవర్లో అలా చేయించుకున్నాను ఒకసారి సెలూన్ పెట్టకముందు. అప్పుడు నేను చేసినందుకే నాకు 2 హ్యాండ్స్కి సంథింగ్ ఏదో చేయించుకున్నాను. అది 4500 5000 బిల్లు ఉందండి. ఇప్పటికీ ఉంది. ఆ బిల్లు వెతుకుతాం మీకు చూపించడానికైనా. నా దగ్గర ఉండి నేను స్టాఫ్కి కూడా చూపించాను ఒకసారి. మరి అంత తక్కువ చేసేవాళ్ళు నాకెందుకు దొరకరు? మొత్తం డ్రై అయిపోయినాక ఒకసారి మనం ఇట్లా ఎస్టోన్ యూజ్ చేసి క్లీన్ చేస్తాము. క్లీన్ చేశాక మళ్ళీ దీనికి ఫైల్ చేయడం అన్నమాట. సో మనకి డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి క్లీనింగ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మనం ఇలా ఫైల్ చేసుకుంటాం అన్నమాట. సో మనం ఎందుకు అన్నిసార్లు ఇంత నెయిల్ పాలిష్ అనేది మనం ఊరికే ఇన్నిసార్లు ఫైల్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఎక్స్టెన్షన్ పెట్టేటప్పుడు ఫైల్ చేసేది ఎందుకనంటే మనం స్టిక్ చేసే ఈ ఎక్స్టెన్షన్ అనేది కరెక్ట్గా దానికి ఫింగర్కి ఉండడానికి మనం ఫైల్ చేస్తాం అనమాట. అంటే బేస్ అనేది కరెక్ట్ ఉంటేనే కదా దానిపైన పెట్టేది కూడా కరెక్ట్గా ఉంటుంది. సో అందుకు అనమాట. అండ్ ఇంకోటి జెల్ పెట్టిన తర్వాత చేయడానికి ఎందుకు రీజన్ అంటే, నెయిల్ పాలిష్ అనేది సరిగా రావడానికి. మనం ఫైల్ చేయకుండా వేసామని అనుకోండి, సాదాగా ఉండదు, వంకరగా, లేకపోతే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. సో మనం ఎంత ఫైల్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది. సో ఈ వీడియో ఎప్పుడైపోతుందా, ఏం చేపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మీకన్నా ఎక్కువ నేను తొందరగా ఉన్నాను. లంచ్ టైం అవుతుంది. ఈ వీడియో చేయడానికి కూడా ఆల్మోస్ట్ నేను 1 వీక్ నుంచి వెయిట్ చేసినాను. ఎవ్రీ టైం నేను కూర్చోవడం, హెయిర్ స్టైల్స్ అప్పుడు ఎలా అయితే నేను కూర్చోంటే వెంటనే కస్టమర్ ఎలా వచ్చారో, ఈ నెయిల్ చేయించుకుందామని కూర్చోగానే కూడా కస్టమర్ రావడం, నేను లేవడం అనేది జరుగుతుంది అనమాట. అది నా ఆనవాయితీ. సో అలా ఉంది. సో ఇప్పుడు కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నాకు యాక్చువల్గా ఈవెంట్ ఏం లేదు, జస్ట్ వీడియో గురించి మాత్రమే నేను ఇదంతా చేస్తున్నాను. నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఇంతసేపు ఇంత కష్టపడి పెట్టించుకోవడం ఎంత ఇదో, తర్వాత మెయింటైన్ చేయడం అనమాట. మనకి టైపింగ్కి నాకు ఆల్రెడీ నెయిల్స్ అనేది మెయింటైన్ చేయను అనమాట. అందుకే నా నెయిల్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి, ఎక్కువ కొరికేస్తూ ఉంటా. సో ఇవి పెట్టుకున్న తర్వాత టైపింగ్కి కానివ్వండి, ఇప్పుడు వీడియో తీయడానికి కానివ్వండి, 1 హ్యాండ్తో తీయాలన్నా లేకపోతే తినాలన్నా, నేను కొంచెం పూజలు చేస్తుంటా కాబట్టి నేను ఏ కలర్ వేయించుకున్నా కూడా ఆ పసుపదంతా అంటిపోయి నెయిల్ పాలిష్ అనేది పాడైపోతూ ఉంటుంది. మొత్తం ఫైలింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బేస్ కోట్ అనేది కూడా వేయాలన్నమాట. బేస్ కోట్ వేసి మళ్ళీ డ్రై చేయాలి. మళ్ళీ ఒక 30 to 60 seconds. నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నా. వెంటనే ఏదో ఒకటిలే, నాకేం అకేషన్ లేదు కదా అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నా. బట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి మాకు కలర్ సెలెక్షన్కి కూడా ఒక 1/2 అవర్ పడుతుంది టైం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి నెయిల్స్ మీద. దగ్గర పడుతుంది. సో నేను ఇలా ఈ కలర్ చూస్ చేసుకున్నాను, దాని మీద గ్లిటర్స్ వేయించాను అనమాట. సో ఫైనల్గా టాప్ కోట్ వేసేసి మళ్ళీ ఇది డ్రై చేయాలన్నమాట. డ్రై చేస్తే ఇంతటితోటి మనకి నెయిల్స్ అనేది అయిపోతుంది. అది అలా మనకి ఒక ఫింగర్ చేయడానికి ఇంతసేపు పట్టిందనమాట. ఇంకా మనకి మిగతా రిమైనింగ్ ఫింగర్స్ కూడా పెట్టుకొని నేను ఆ ఫోటో అనేది పెడతాను లాస్ట్లో.
పిచ్చి పిచ్చి. ఫైనల్గా నా నెయిల్స్ లుక్ అనేది ఇలా ఉందన్నమాట. సో ఇది మా దగ్గర చేసే నెయిల్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.